ఉన్నాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, శరీరంలో రోగం ఉంది. 12 సంవత్సరాలు భరించింది తల్లి, ఈ సహోదరి. కానీ ఇక్కడ మరణించలేదు. ఎంతమందో డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు ఏం చేశారంటే సూదులు పొడిచారు, రక్త పరీక్షలు చేశారు, స్కానింగ్ తీశారు, రిపోర్ట్లు ఇచ్చారు. ఇలాగ రకరకాల వైద్యుల దగ్గరికి తిరిగింది. ఉన్నదంతా ఆర్పెట్టుకుంది, ఉన్నదంతా డాక్టర్లకు ఇచ్చేసింది. సర్వం డాక్టర్లమయమైపోయింది. కానీ ఇంకా జోబులో చిల్లు గవ్వలేదు, తన ఉట్టి మీద సట్టి లేని పరిస్థితికి వచ్చింది ఆవిడ. ఇంకేది అమ్ముకోలేదు లేదు, ఇంకేది ఇవ్వడానికి లేదు, వైద్యుల దగ్గరికి వెళ్ళడానికి మరి ధనం లేదు. బైబిల్లో రాయబడ్డది, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడ్డాది. ప్రియారా, వైద్యుల దగ్గరికి వెళ్తే వైద్యం జరగాలి, కానీ తిప్పలు పడ్డం ఏంటి, కష్టాలు పడ్డం ఏంటి? వైద్యుల దగ్గరికి వెళ్ళి ఇంకా కోరిన కష్టాలు తెచ్చుకోవడం ఏంటి? ఈ ఆలోచన చేయగలిగితే గనక ఈరోజు చాలా మంది వైద్యులు బాధపడవచ్చేమో. కానీ ప్రియులారా, నేను చాలా ప్రేమతో చెప్తున్నాను, దేవుని ప్రేమతో చెప్తున్నాను. కొంతమంది వైద్యులు ముఖానికి చెప్తారు, ఇలాంటి సవాలు తీసుకుపోయినా అని అంటారు చాలా మంది. రేపు మా చచ్చిపోతుంది ఇలా ఈమె ఎందుకు తీసుకొచ్చారని అంటారు చాలా మంది. నో, అలా చేయొద్దు. దేవుడు ప్రేమించేవాడు, ఆ ప్రేమను చూపించండి. నీవు నేను ఎప్పుడు కూడా ఈ లోకంలో అంటిపెట్టుకుని ఉండిపోలేము. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు. రోగుల్ని ప్రేమించండి, రోగానికి వైద్యులు ఇవ్వండి. ఒకవేళ మీ వల్ల కాకపోతే దేవుడు చేస్తాడు. ఇలా గమనించండి. ఇలాగ చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజల్ని, కానీ ఎవరు ఈమెను బాగు చేయలేకపోయారు. ఏ డాక్టర్ కూడా neither could be healed of any. No doctor, none of the doctors healed her. ఎవరు కూడా ఆమెను బాగు చేయలేకపోయారు. కాగా అనేక శ్రమలు తీసుకొచ్చి అనేక తిప్పలు పెట్టేస్తారు. ఆవిడ్ని ఉన్నదే కోల్పోతుందే ఆరోగ్యం, ఇంకా అన్నీ కోల్పోయేటట్టుగా చేశారు. ఇప్పుడు ఏం చేసిందంటే, నా దగ్గర ఏం లేని పరిస్థితులు వచ్చినప్పుడు ఆవిడ యేసయ్య గురించి విన్నది, యేసయ్య చేసిన కార్యాల గురించి విన్నది, యేసయ్య చేసిన అద్భుతాల గురించి విన్నది, యేసయ్యను వెంబడిస్తున్న ప్రజల గురించి విన్నది. అది అప్పుడు వెంటనే ఏం చేసిందంటే, ఇక్కడ నేను చావో రేవో ఆ యేసయ్య దగ్గర తెలుసుకోవాలి అని నిర్ణయించుకుంది. కాబట్టి ప్రజలు ఏమనుకుంటారో నాకు తెలియదు, నాకు రోగం ఉంది, నేను బాగుపడాలి. కాబట్టి ఎవరికి భయపడకున్నా, సమాజానికి భయపడకున్నా, లేకపోతే తోటి వారికి భయపడకున్నా, ఇంటి వారికి భయపడకున్నా, కులం వారికి భయపడకున్నా, సంఘంలో వారికి భయపడకున్నా, భర్తకు భయపడకున్నా, ఎవరికి భయపడకున్నా, తాను వ్యక్తిగతంగా ఒక నిర్ణయం తీసుకొని యేసు దగ్గరకు, వ్యక్తిగత రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చింది. సాల్వేషన్ ఈజ్ పర్సనల్. రక్షణ వ్యక్తిగతమైనది. దీనికి భర్త పర్మిషన్ కానీ, భార్య పర్మిషన్ కానీ, తల్లిదండ్రుల పర్మిషన్ కానీ, అన్నదమ్ముల పర్మిషన్ కానీ అక్కర్లేదు. నీ హృదయంలో నమ్మడానికి, నీ నోటితో ఒప్పుకోవడానికి ఇంకొక పర్మిషన్ అక్కర్లేదు నీకు. ప్రియులారా, గమనించండి, రక్షణ వ్యక్తిగతమైనది. నువ్వు నమ్ము, నీ రోగం పోతుంది. నువ్వు నమ్ము, నీకు ఆరోగ్యం వస్తుంది. అలాగే ప్రియులారా, నీకు విడుదల వస్తుంది. ఇంకొక వ్యక్తిని నేను చూపిస్తూ ముగిస్తాను. ప్రియులారా, యోహాను సువార్త 5వ అధ్యాయంలో తను 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. బెతెస్దా కొనరు దగ్గర దేవదూతలు వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఆ నీళ్లలోకి ఎవరు ముందు దూకుతారో వాళ్ళకి స్వస్థ వస్తుంది. వాళ్ళు ఎటువంటి రోగమైనప్పటికీ కూడా వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది. చాలా మంది నానా విధమైన రోగాలతో బాధపడేవారు ఆ కోనేటి గట్టు మీదకి వచ్చారు. చాలా మంది ముందు దూకేవారు అందరూ రక్షించబడుతూ స్వస్థపరచబడుతూ పోతున్నారు. కానీ అక్కడే 38 సంవత్సరాల నుంచి బాధపడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తి చాలా ప్రయత్నాలు చేశాడు. నీటి దగ్గరికి వెళ్ళే ముందే ఇంకొకరు దూకేస్తున్నాడు దాంట్లోకి, ఇంకొకరు బాగుపడిపోతున్నాడు. చాలా మంది బాగుపడ్డాయని చూశాడు, నీళ్లు కదిలించబడ్డం చూస్తున్నాడు, దేవుడితో రావడం చూస్తున్నాడు, నీళ్లను ఊపడం చూస్తున్నాడు, రకరకాల మీటింగ్లు చూస్తున్నాడు, భక్తులు ప్రసంగించడం చూస్తున్నాడు, లేకపోతే బలమైన సందేశాలు వింటున్నాడు. కానీ తిరిలో నీటిలో మునిగే అనుభవం మాత్రం లేకపోవడం బట్టి ఆయన గట్టు మీద ఉండిపోవాల్సి వచ్చింది. ఈయన ఏం చేశాడంటే, ఒక రోజున అనుకోకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు అతని దగ్గరికి రావడం జరిగింది. ఏమయ్యా నువ్వు బాగుపడతావా అంటే అతను అంటున్నాడు, నాయనా నాకు ఎవరూ లేరు అంటున్నాడు, నాకెవరూ సహాయపడేవారు లేరు అంటున్నాడు. ఏమండి, అసలైన సహాయం చేయడానికి నిజమైన రక్షకుడు అక్కడికి వచ్చినప్పుడు తనకు తెలియలేదు. ఏమయ్యా నేను అడిగే మాటకు సమాధానం చెప్పు, నీకు ఆరోగ్యం కావాలా అన్నాడంతే. అవును అన్నాడు. అయితే నీ పరిపెట్టుకోలే అన్నాడంతే. పక్కన లేచిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా.
38 సంవత్సరాలు బట్టి ఏ వ్యక్తి కూడా సహాయపడలేదు ఆయనకి. చాలా మంది దేవదూతలు రావడం జరిగింది, ఊదడం జరిగింది, నీళ్లు కదిలించడం జరిగింది, చెరువు కకాలికలం చేసేయడం జరిగింది. కానీ ఈ 38 సంవత్సరాల రోగంతో బాధపడుతున్న వ్యక్తికి మాత్రం వీళ్ళెవరూ కూడా సహాయపడలేదు. యేసే డైరెక్ట్ గా వచ్చాడు తన దగ్గరికి. 38 సంవత్సరాలు ఆ నీటిని నమ్ముకుని ఉన్న వ్యక్తి దగ్గరికి అన్యాయం చేయకుండా యేసే వచ్చాడు అక్కడికి. లేదంటే లేచిపోయాడు. తను పొరపెట్టుకొని తను వెళ్తుంటే తను అనుభవించే సంతోషం నీకు తెలుసా? సహోదరుడా, సహోదరి, ఈ రోజు నీ కుటుంబం పరిస్థితి అలాగే ఉండొచ్చు, నీ భర్త పరిస్థితి అలాగే ఉండొచ్చు, నీ భార్య పరిస్థితి అలాగే ఉండొచ్చు, నీ కుటుంబంలో పిల్లల పరిస్థితి అలాగే ఉండొచ్చు. ఎవరు చెప్పినాడంటారు వీళ్ళు? నీ భర్తకి ఎన్నిసార్లు చెప్పు మారడు, నీ భార్యకి ఎన్నిసార్లు చెప్పు మారదు, నీ పిల్లలకి ఎన్నిసార్లు చెప్పినా మారదు. కానీ యేసయ్య మారుస్తాడు. నిజంగా ఒప్పుకుంటున్నావా? నా మాటతో అంగీకరిస్తున్నావా? విశ్వసిస్తున్నావా? అయితే ఎవరు బాగు చేయనటువంటి ఆ స్త్రీని బాగుపరిచిన యేసు, ఎవరు సాధు చేయనటువంటి ఆ దయ్యాలు 2000 దయ్యాలు పట్టిన వ్యక్తిని బాగు చేసిన యేసు, ఎవరు సహాయం చేయలేక స్వస్థపరచలేక బాధపడుతున్న 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆ వ్యక్తిని బాగు చేసిన యేసు ఈ రోజు నీ కుటుంబంలోకి వస్తున్నాడు. నాతో ఏకీభవించి ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. అవునయ్యా యేసయ్యా, ఈ లోకంలో ఎవరు సహాయపడకపోయినా యేసు నువ్వు నిజమైన సహాయకుడివి. ఎవరు రక్షించలేకపోయినా నువ్వు నిజమైన రక్షణ సమకూర్చేవాడువు. ఎవరు బాగు చేయలేకపోయినా నువ్వు బాగు చేసే దేవుడువు, ప్రభువువి, మా రక్షకుడివి, నా యేసయ్యవి. ఈ రోజు నేను పూర్తిగా నేను విశ్వసిస్తున్నాను తండ్రి. నా హృదయంలో విశ్వసిస్తూ నా నోటితో నువ్వే ప్రభువు ఒప్పుకుంటున్నాను నాయన. ఈ పాపని క్షమించు, ఈ రోజుని స్వస్థపరచు, నా కుటుంబాన్ని చక్కదిద్దు, నా అవసరతలన్నీ తీర్చు తండ్రి. అయ్యా నీ కరుదృష్టి నాతో ఉంచండి, మాతో ఉంచండి, మా కుటుంబంతో ఉంచండి, సంఘంతో ఉంచండి, మా సావుతో ఉంచండి. సావుకులారా, ఎవరు సహాయం చేయలేని నిరుత్సాహపడకండి. ఏవో సంస్థల చుట్టూ తిరక్కండి, ఏ దేశాల చుట్టూ చూడకండి. యేసయ్య వైపు చూడండి, యేసయ్య వైపు చూడండి. ఈ రోజున నిజమైన సహాయము, రక్షణ, సంతోషం దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. Father God, we praise you, worship you, Lord. We bless each and every people that who agree with me right now, Lord. Bless them abundantly. Heal them, save them, help them, deliver them, Lord. Manifest your power in our families, in our ministries, Lord. Bless us abundantly. Fill us with your spirit. Thank you, Jesus. We give you all glory and honor. In the mighty name of Jesus, I pray. Amen. Amen. God bless you. ఇంతవరకు బలమైన వాక్య సందేశాన్ని విన్నాము కదా. ఈ వాక్య సందేశం మీ జీవితాలకు మేలు చేస్తుందని మేము విశ్వసించున్నాం. మరియు ప్రత్యేక ప్రార్థనల కొరకు, ఇతరత్ర సందేహాల కొరకు మాకు సంప్రదించవలసిన మా చిరునామా రెవరెండ్ కుమారాజు కమలాపల్లి, జీసస్ ఫర్ ఆల్ జనరేషన్ మినిస్ట్రీస్, జయర్పురం విలేజ్, రణస్థలం మండలం, శ్రీకాకుళం జిల్లా. పిన్ కోడ్ 532407. మరియు మా చర్చ్ అడ్రస్ ద మిరకల్ చర్చ్, డోల్పేట గ్రామం, రాజా మండలం, శ్రీకాకుళం జిల్లా. పిన్ కోడ్ 532127. మరియు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9908731677 అండ్ 9989646544.
ప్రియమైన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక. సిటీ ఉమెన్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మా కుటుంబం తరపున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మీ ప్రార్థన అవసరాల కొరకు మీరు మమ్మల్ని సంప్రదించినప్పుడు మా యొక్క టీం అందరం కలిసి మీ కొరకు ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు తప్పకుండా మీ ప్రార్థనకు సమాధానం ఇచ్చి మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నారు. ఈ దినము లేఖన భాగము అపోస్తల కార్యాల గ్రంథం 4:36 చదువుకుందాం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడయ్యుండి దాని నమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ఇక్కడ గమనించినప్పుడు ఆ యొక్క హెచ్చరిక పుత్రుడు అంటానికి ఫుట్నోట్లో ఆదరణ పుత్రుడు అనేటువంటి మాట రాయబడి ఉంది. ఇది ప్రార్థన చేసుకున్న పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు కొరకు. సర్వకృప గల తండ్రి, జీవము గల దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, నన్ను ఈ సమయంలో నీ పరిశుద్ధ పాదముల చెంతకొచ్చి మేము సాగిలు పడుతూ ఉన్నాం. మీరు ఒక్కసారి ప్రభా నాతోనూ మా అందరితో మాట్లాడండి ప్రభా. నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి. మనుషుల స్వరాన్ని వినటానికి మేము ఇక్కడ